హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వంటగది పనులన్నీ అయిపోయాక తీరిగ్గా కూర్చొని మీషోలో నేను తెప్పించిన ఈ సామాన్లు అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. నిజానికి మన ఆడవాళ్ళకి వంటగదిలో వస్తువులు కొంచెం కొత్తగా నీట్గా ఉంటే ఆ రోజంతా ఏదో తెలియని సంతోషం కదా. మరి ఎక్కువ రేట్ పెట్టకుండా తక్కువలోనే నేను కొన్న ఈ చిన్న చిన్న వస్తువులు మీకు కూడా నచ్చుతాయని చూపిస్తున్నాను. రండి, ఏవేవి ఉన్నాయో కలిసి అయితే చూసేద్దాం. ఫస్ట్ ఈ ఆయిల్ కంటైనర్ అనమాట. ఇది చాలా బాగుంది. మనం నార్మల్గా కొన్ని స్టీల్ అట్లా అట్లా పోసుకుంటాం, కానీ దాంట్లో నుంచి మనకి ఆయిల్ ఒలిగిపోతా అట్లా ఉండిద్ది అనమాట. కానీ దీంట్లో అయితే అలాంటి ప్రాబ్లం ఏమి లేదు. ఇది చుట్టూ మనకి ఇట్లా మగ్గు టైప్ ఇచ్చాడు. ఇట్లా పట్టుకోవడానికి హ్యాండిల్ చేయడానికి కూడా చాలా బాగుండిద్ది. అండ్ అట్లాగే మనం ఇది కనుక ఇక్కడ ఇట్లా ఫిక్స్ చేసుకొని చక్కగా నీట్గా టైట్గా అయితే పెట్టుకొని అంటే మనం ఆయిల్ అయితే ఇట్లా మనం డ్రాప్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే చక్కగా మనకి ఎంత కావాలంటే అంత దీని నుంచి అయితే పోసుకోవచ్చు. అంటే ఎక్కువ ఆయిల్ పడిపోకుండా చక్కగా మళ్ళీ దీంతో ఇట్లా మూత అయితే పెట్టేసుకుంటే చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ అనమాట, చాలా బాగుంది. ఇక్కడ మగ్గు కూడా మనకి ఇట్లా పట్టుకునే ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి ఇట్లా పట్టుకొని ఉరిగిపోతాయి అనే ప్రాబ్లం అయితే ఏం లేదు. గట్టి మూత చక్కగా ఫిక్స్ చేసుకొని ఆయిల్ అయితే పోసుకుంటే చాలా బాగుంటుంది. నాకు ఈ ప్రోడక్ట్ అనేది చాలా బాగా నచ్చింది అనమాట. అందుట్లో ఇది చాలా తక్కువ రేట్కి వచ్చింది అనమాట. మనకి ఓన్లీ 150 ఆ రేంజ్లోనే వచ్చింది. నార్మల్గా బయట మార్కెట్లో ఇంకా ఎక్కువ ప్రైస్ అయితే ఉండొచ్చు నాకు తెలిసి, కానీ మీషోలో ఇంత తక్కువ ప్రైస్లో ఇదైతే వచ్చింది. నాకైతే చాలా బాగుంది. ఈ ప్రోడక్ట్ మన కిచెన్లో ఉంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ స్టెయిన్లెస్ స్టీల్ బౌల్స్ అనమాట. అసలు ఈ బౌల్స్ ఎంత బాగుంది అంటే మొత్తం కూడా 5 పీస్ సెట్ వచ్చింది. 5 పీస్ సెట్లో కూడా నాకు మంచిగా ఏ సైజ్కి ఆ సైజు స్టెప్ వైజ్గా అయితే ఇచ్చారు. చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎలా బాగుంది, పలుచగా ఉండడం అట్లయితే ఏమి లేదు. అండ్ చక్కగా ఇట్లా మంచిగా డిజైన్ అయితే ఇచ్చాడు. మరి ప్లెయిన్గా లేకుండా ఇట్లా చిన్నగా డిజైన్ అయితే ప్రొవైడ్ చేశాడు. చూడండి ఎంత బాగుందో. లోపల మనం ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మనం కిచెన్లో ఏమైనా ఐటమ్స్ చక్కగా మిగిలిపోయినాయి కానీ పెరుగు పాలు అంటే అట్లాంటి పెట్టుకోవడానికైనా కానీ ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుందని నేనైతే తీసుకున్నాను. దీనికి నాకు మొత్తం కూడా 5 సెట్స్ అయితే ఇచ్చాడనమాట. ఫస్ట్ వచ్చేసి ఇది, అండ్ తర్వాత దీని నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఇది అనమాట. తర్వాత దీని నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఈ సైజ్ ఇచ్చాడు. అండ్ దీని తర్వాత నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఈ సైజ్ ఇచ్చాడు. అన్నీ కూడా బాగున్నాయి. మంచి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఇదనమాట. చాలా బుడ్డగా చాలా బాగుంది ఈ బౌల్ అయితే. ఇట్లా మనకి మొత్తం కూడా ఈ 5 సెట్స్ అయితే దీనికి ప్రొవైడ్ చేశాడు. స్టెయిన్లెస్ స్టీల్ కదా, మనం తుప్పు పడుతుంది అట్లాంటి భయం అయితే ఏం పడవసరం. అట్లానే మనకి 5తో పాటు ప్రతి ఒక్కదానికి కూడా మనకి వీళ్ళు చక్కగా మూత పెట్టుకోవడానికి అయితే మూతలు కూడా ప్రొవైడ్ చేశారు. ఇదిగోండి, మూతలు కూడా మనకి మంచి క్వాలిటీతో అయితే వచ్చినాయి. ఎలాంటి పల్చగా అట్లయితే ఏం లేదు, నీట్గా అయితే వచ్చినాయి. ఫస్ట్ దానికి ఇది అండ్ ఏ సైజ్కి ఆ సైజు అయితే చక్కగా మూతలు కూడా ఇచ్చారనమాట. మొత్తం కూడా ఇది 5 సైజెస్ సంబంధించిన మూతలు కూడా దీనికైతే ప్రొవైడ్ చేశాడు. ఈ సెట్ కూడా నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. కిచెన్లో మిగిలిపోయిన ఏమైనా కర్రీస్ మిగిలిన కానీ పాలు పెరుగు అంటే అట్లాంటివి కాల్చుకోవడానికి కానీ, లేకపోతే ఎవరైనా ఇంట్లో గెస్ట్లు వచ్చినప్పుడు మనం చక్కగా అన్నీ కూడా వేరే దాంట్లో పెట్టకుండా ఒకే దాంట్లో చిన్నగా అన్ని మంచిగా పెట్టుకొని వాళ్ళకి చక్కగా సర్వ్ చేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది సెట్. ఇదైతే నాకు బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకుంది ఈ సిలికాన్ ఐస్ క్యూబ్స్ అనమాట. ఇదేంటంటే నేను ఆర్డర్ చేసింది ఒకటి, దానికి మనకి ఆఫర్లో మనకి ఇంకొకటి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఏదైతే ఆఫర్లో నాకు 1 బై 1 గెట్ 1 ఆఫర్లు అయితే ఇది వచ్చిందనమాట. ఈ సిలికాన్ ఎందుకు ఆర్డర్ చేశానంటే, నార్మల్గా నేను యూజ్ చేసే ఫ్రిడ్జ్లో ఉన్న బాక్స్ ఉండేది కదా, ఐస్ క్యూబ్స్ బాక్స్, దాంతో నేను ఐస్ క్యూబ్స్ ఇట్లా తీసుకోవడానికి అయితే ఉపయోగపడలేదు. నేనేంటంటే డైలీ నా ఫేస్కి అయితే ఐస్ క్యూబ్స్ రబ్ చేసుకుంటూ ఉంటాను. నాకు అట్లా పెట్టుకుంటుంటే నాకు దాంతో తీసుకుంటుంటే ఇబ్బందిగా ఉంటుందని ఇదైతే తీసుకున్నాను అనమాట. ఇవైతే నాకు చాలా బాగా నచ్చింది. మనకి ఇట్లా ఈజీగా ఇట్లా అనగానే మన ఐస్ క్యూబ్స్ అయితే చక్కగా విడిపోతాయి దీంట్లో అయితే స్టోర్ చేసుకుంటే. సో ఇంకొకటి ఏంటంటే తక్కువ ప్రైస్కి వచ్చింది. అందులో మళ్ళీ 1 బై 1 ఇచ్చారు కదా, బై 1 గెట్ 1 ఇచ్చారు కదా, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ షేప్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మనం దీంట్లో మంచిగా బీట్రూట్తో కానీ అట్లా మన ఫేస్కి సంబంధించింది
ఏమన్నా చేసుకోవాలన్నా కానీ మంచిగా స్టోర్ చేసుకొని చేసుకోవచ్చు. అలాగే మనం డైలీ మార్నింగ్ వామ్ వాటర్ టైపు ఐస్ క్యూబ్స్ లాగా తయారు చేసుకొని అవి కూడా మనం స్టోర్ చేసుకొని చక్కగా ఈజీగా తీసుకోవడానికి అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. అవంటి ప్లాస్టిక్ ఫైబర్ టైప్ వస్తే కొంచెం గట్టిగా ఉంటుంది, తీయడానికి ఇబ్బంది పడతాం. గట్టిగా అన్నం అంటే విరిగిపోతాయి కూడా. ఇవైతే అట్లా ప్రాబ్లం ఏమి ఉండదు. చక్కగా మనం ఎట్లా అన్నా కానీ ఇట్లా తిప్పినా ఎట్లా చేసినా కానీ గట్టిగా ఉండిద్ది. ఎలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా ఫ్రిడ్జ్లో మనకి ఐస్ క్యూబ్స్ కూడా మంచి షేప్లో అయితే వస్తాయి అనమాట. ఇది ఒకటి తీసుకున్నాను, దీనికి బై వన్ గెట్ వన్ ఇచ్చాడు, చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ లో స్టోర్ చేసుకోవడానికి ఈ టైట్ కంటైనర్ అయితే తీసుకున్నాను అనమాట. దీనికి మూత కూడా ఇచ్చాడు, ఎంత బాగున్నాయో చూడడానికి. గ్లాస్ లాగా ఉన్నాయి, బట్ గ్లాస్ కాదు, మనకి ప్లాస్టిక్ లోనే ఫైబర్ టైప్ అయితే ఇచ్చాడు అనమాట. మనం ఎలాంటి పోసినా కానీ అరే ఈ బాక్స్ లో ఏముంది అని వెతుక్కునే పని లేకుండా ఇన్విజిబుల్ అనమాట. చక్కగా విజిబుల్ అయిపోతాయి, చక్కగా కనిపిస్తాయి అనమాట. మనం చక్కగా తీసుకొని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే 1 kg అని ఇచ్చాడు, బట్ 1 kg కాకపోయినా 1/2 kg వరకు అయితే పడతాయి ఏదైనా కానీ. చక్కగా పప్పులు అంటే మినప్పప్పు అంటే అట్లాంటివి, డ్రై ఫ్రూట్స్ కానీ అట్లాంటివి స్టోర్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడింది. వీటితో పాటు నేను ఇంకొకటి కూడా ఆర్డర్ చేశాను, బట్ అది ఎందుకు ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేశారు. అది ఎందుకు క్యాన్సిల్ చేశారో కూడా నాకు అర్థం కాలేదు. మళ్ళీ మన మనీ అనేది మనకి రిటర్న్ అయితే వేసేసారు. మీషోలో నాకు నచ్చేది ఒకటే ఉంది, ఏమైనా ఆర్డర్ చేసి మనం కనుక మళ్ళీ రిటర్న్ పెట్టినా కానీ ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేసినా కానీ వెంటనే రిటర్న్ మనీ అనేది వితిన్ సెకండ్స్లోనే మనకి మనీ అనేది రిటర్న్ చేస్తారు. అదైతే నాకు బాగా నచ్చింది. సో మనం మీషోలో డౌట్ లేకుండా అయితే తీసుకోవచ్చు. నాకైతే ఇప్పటివరకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాలేదు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కామెంట్ చేయండి. అలాగే దీనికి వచ్చేసి నాకు మొత్తం కూడా 6 ఇచ్చాడనమాట. మొత్తం 6 సెట్లు అయితే ఇచ్చాడు. ఇది కూడా నాకు 120 ఆ ప్రైస్లో అయితే వచ్చింది. మీకు కూడా కావాలంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా నేను కమ్యూనిటీ పోస్ట్లో ట్యాగ్ చేస్తాను. అలాగే ఈ లాంగ్ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్రతి ఒక్క లింక్ కూడా ఇస్తాను. అన్నీ కూడా మనకి మినిమం 200 లోపే వచ్చిన ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. అలాగే మనకు అన్ని యూస్ అయ్యే ప్రొడక్ట్సే అనమాట ఈ 3 సెట్స్ కూడా. అలాగే ఇంకొకటి ఫస్ట్ ప్రీవియస్ చేసిన వీడియో ఉంది కదా, కాటన్ అనార్కలి కుర్తా సెట్, అసలు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇలాగే మంచి రెస్పాన్స్ ఇవ్వండి. ఇంకా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ వీడియోస్ అయితే చేస్తాను, అందరికి ఉపయోగపడేలాగా అయితే చేస్తాను. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మంచి లైక్ అనేది ఇస్తే వీడియోకి ఇంకా నాకు మంచిగా మీరు ప్రోత్సహించిన వారు అవుతారు. నేను ఇంకా మంచి వీడియోస్ అయితే చేయడానికి మంచి హోప్ అయితే నాకు వస్తుంది అనమాట. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు చూడండి, ఇంకో మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.